ప్రతి ఆడపిల్లకి పెళ్లి అనేది కల, కానీ యశోదకి పీడకల. తల్లి అవ్వడం అనేది వరం, కానీ యశోదకి అదే శాపం. మన యశోద కథ అక్టోబర్ 6 నుండి మధ్యాహ్నం 3 గంటలకి మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. సంసారం అంట సర్దుకుపోవాలంట, అలాంటి వాడిని చేసుకోవాల్సింది వరస్ట్గా. అప్పుడు తెలిసేది 15వ తేదీకి జేబులు కాళ్ళి తినడానికి అప్పు చేయాల్సి వచ్చేది. కట్టుకోవడానికి మంచి చీరలు ఉండవు, ఒక జత ఉతుక్కోవాలి, ఇంకో జత కట్టుకోవాలి. వరస్ట్గా ఏమీ తెలీదు, మాట్లాడతారు వరస్ట్గా. అయినా అలాంటి వాడితో పెళ్ళన్నప్పుడు మీరు కాస్త ఆలోచించాల్సిందే. అన్నీ కనుక్కున్నాను. నీతిమంతుడు, సత్యవంతుడు, నిజాయితీపరుడు, మంచివాడు, ఏ చెడ్డ అలవాట్లు లేవు. అవన్నీ నిజమే. ఏం ప్రయోజనం? మీరు లోతుగా అన్నీ తెలుసుకోవాల్సిందే. ఒక స్కూటర్ ఉందా, కారు ఉందా, సైట్ ఉందా, పోనీ కనీసం చేతికి వాచ్ అయినా మెయింటైన్ చేస్తున్నాడా, దాని కాస్ట్ ఎంత? ఇలాంటివన్నీ చూస్తే పరువు ప్రతిష్టకు పోయి పస్తులుండేవాడో లేక 10 రకాలుగా లాబింగ్ చేసి సంపాదించేవాడో తెలిసేది. ఇప్పుడు అమ్మాయి లైఫే నాశనం అయిపోయింది వరస్ట్గా. నిజాయితీగా ఉన్నాడు, అందులో తప్పేం లేదులేండి. ఏంటి తప్పులేదు? మరి కట్టుకున్న భార్యను బాగా చూసుకుని యోగ్యత ఉండాలి కదా. ఇదిగో శ్రీనివాస్ గారిని అడిగి చూడు, ఏమన్నారో తెలుస్తుంది. ఈయన చేసిన పాపాలకి ఆయన బిడ్డ చనిపోయిందంట. పాపం ఈయనకు మాత్రం బాధ లేదా? అసలు మాట్లాడాల్సిన మాటలేనవి? నిజాయితీ పరుణ్ణనే అహంకారం. అసలు మనం కూడా అలా ఉండాలంటే ఉండలేమా? మనం మాత్రం నిజాయితీ పరులం కాదా? అలా ఉంటే జీతం డబ్బులు అయిపోగానే చిప్ప చేతు పట్టుకుని అడుగు తినాల్సి వచ్చేది వరస్ట్గా. అత్యాశకు వెళ్ళకపోతే ఉన్న దాంట్లో బతికొచ్చులేండి. సరే అలాగే కానీ ఇప్పుడు వీళ్ళ అల్లుడికి అత్యాశ లేదు, కరెక్టే. కానీ రేపు వారం వారం కోర్టు చుట్టూ తిరగాలి, లాయర్కి ఫీజులు ఇవ్వాలి. అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అప్పుడు తెలుస్తుంది నిజాయితీగా ఉండడం ఎంత కష్టమో. తనొక్కడే నిజాయితీపరుడు, మనమంతా కూడా దొంగలో, మోసపరులో. అతడికి బుద్ధి రావాలి. మీకేదైనా డబ్బు అవసరమైతే చెప్పండి, ఇస్తాను. అందుకే వచ్చాను. ఎంత కావాలి? వచ్చే నెల ఇచ్చేస్తాను. హాస్పిటల్ ఖర్చు, లాయర్ ఫీజు కొంచెం లైట్గా ఉంది. 50,000 సరిపోతాయా? ఇస్తాను, నిదానంగా ఇవ్వండి. నాకేమంత అర్జెంట్ కాదులేండి, ఉండండి తెస్తాను. ఆయన చెప్పేది వినకండి, కోర్టులో మీకు సమాధానం దొరకదు. దొరకదని తెలుసు, కానీ ప్రస్తుతానికి వేరే దారి లేదు. పుష్ప ఎలా ఉంది? ఒక మాట లేదు, పలుకు లేదు. పలకరిస్తే ఏడుస్తుంది. మరి మీ భార్య? జాతకంలో ఏదో దోషం ఉందని అది చూపించడానికి వెళ్తోంది. మొన్నే ఏదో చెప్పింది. ఊర్లో గుడి నిర్మాణ పనులు జరుగుతున్నాయట. గుడికి కొద్దిగా విరాళం ఇవ్వండి, అంతా మంచి జరుగుతుందని చెప్పింది. ఇవ్వండి, దైవబలం కూడా తోడవనివ్వండి. దానికి దీనికి సంబంధం ఏంటి చెప్పు? సంపాదన మంచిదో చెడ్డదో, మనసు మాత్రం బాధపడుతుంది కదా. చేసిన పాపంలో కొంతలో కొంతైనా కడిగేసే శక్తి ఆ దేవుడికే ఉంది. అలా అని ఎన్ని తప్పులు చేసినా హుండీల్లో డబ్బులు వేస్తే అన్ని మాఫీ చేస్తాడా అంటే ఖచ్చితంగా చెప్పలేం. కర్మ ఫలితాన్ని భగవంతుడు కూడా తప్పించలేడు. కానీ పెద్ద తప్పుకు చిన్న శిక్ష వేసి దారి తప్పిన సంగతి గుర్తు చేస్తాడు. పుష్ప బిడ్డ చనిపోవడం కూడా తప్పు ఎత్తి చూపడమే కావచ్చు కదా. అందుకే మళ్ళీ మంచి దారిలో నడిస్తే ఆయనే తోడుగా ఉంటాడు, ఇద్దరిని కలుపుతాడేమో. రేపు ఊరి నుంచి వస్తున్నారు. ఒక 5,000 విరాళంగిచ్చి పంపిస్తాను. మా అబ్బాయి సన్ని సరిగ్గా ఇంటికి రాడు.
మనసు పెట్టి చదవడం లేదు. ఒక్కచోట స్థిమితంగా ఉండడు. మంచి అబ్బాయి, కానీ ఏం చేస్తాం? ఇదిగో ఈ నెల అడ్డగోలిగా సంపాదిస్తుంటే ఆ పాపపు సొమ్ము నా కొడుకుని ఎక్కడ ముంచేస్తుందేమోనని భయం వేస్తుంది. ఊరి మున్సబ్ గారు గుడి స్థలాన్ని ఆక్రమించుకున్నాడంట. అప్పట్నుంచి ఆయన గుడి పూజలు చేయకూడదని మా తాత గుడికి తాళం వేశారంట. అందుకే దేవాలయం పాడుబడిపోయింది అంటారు. తాత దేవుడికి ఏ పూజలు జరగకుండా చేశారు. అందుకే ఇప్పుడు మనవడు ఎటూ కాకుండా పోయేలా ఉన్నాడు. మీరు ఆయనకు ఒక మాట చెప్పండి. అన్యాయంగా సంపాదిస్తున్నారు. వచ్చిన దాంట్లో కొంతైనా నలుగురికి ఉపయోగపడేలా ఖర్చు చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లు అవుతుంది. అప్పుడే ఆ పాపపు సొమ్ము బరువు దించుకుని ప్రశాంతంగా బ్రతకొచ్చు. ఏంటో చెప్పండి. మేడం, నాకు మీ హెల్ప్ కావాలి. ఏం హెల్ప్? సాక్ష్యం చెప్పడానికి మీకు రావటానికి కుదురుతుందా? వస్తాను. ఏ విషయమై? వాళ్ళు ఒక కేసు వేశారు మేడం, భార్యగా తన హక్కుల కోసం. భర్తతో కలిసి ఉండటానికి రైట్ భార్యకు ఉంటుంది కదా. అవును మేడం, కానీ నాకు కూడా వేరే గత్యంతరం లేక డివోర్స్ అడగాల్సి వచ్చింది. నాకు ఆ విషయం తెలుసు. నేనేం చేయాలో చెప్పండి. పెళ్లి జరిగినప్పుడు కొన్ని వస్తువులు ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు నేను తిరిగి ఇవ్వాలంట. అంటే? అదే మేడం, స్టీల్ పాత్రలు, కుక్కర్లు, స్పూన్లు, 2 మంచాలు, 2 పరుపులు, 2 దిండ్లు, బిందెలు, బీరువా. ఇవన్నీ ఎందుకు ఇవ్వాలన్నారు? పెళ్లి పెటాకులైందని వాళ్ళు డిసైడ్ చేసేసారా? అది తెలియదు మేడం. కేసు కోర్టులో ఉంది. అది ముగిసేసరికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంతలోపు నేను ఇవన్నీ అమ్మేసి తినేస్తానేమోనని వాళ్ళ అనుమానం. అందుకే ఇవ్వాలని అడుగుతున్నారు. ఓహో, అయితే? అవన్నీ నా దగ్గర సేఫ్గా ఉండవట. వాళ్ళు తీసుకుని వెళ్ళి సేఫ్గా వాళ్ళింట్లోనే పెట్టుకుంటారట. కేసు పరిష్కారం అయితే పుష్ప మళ్ళీ నా భార్యగా నా ఇంటికొస్తే తనతో పాటు ఆ వస్తువులన్నీ పంపిస్తారట. లేకపోతే పుష్పతో పాటు ఆ వస్తువులన్నీ వాళ్ళింట్లోనే ఉంచుకుంటారట. ఆ వస్తువులను వెనక్కిచ్చినట్లు సాక్ష్యం చెప్పడానికా? అవును మేడం. వాళ్ళు పెళ్లిలో ఏమేమిచ్చారని లిస్ట్ రాసుకుని ఇచ్చారా? ఏమో గుర్తులేదు. అది వాళ్ళకి గుర్తులేదు, మీకు గుర్తులేదు. కానీ మీ భార్య మీకోసం వండిపెట్టిన కుక్కర్, వడ్డించిన కంచం అన్నీ తిరిగిచ్చేసి జ్ఞాపకాల్ని చెరిపేయాలనుకుంటున్నారా? దానికి నన్ను సాక్ష్యం చెప్పేందుకు రమ్మని పిలుస్తున్నారా? వాళ్ళు అన్యాయంగా ఆమె జీవితాన్ని నాశనం చేస్తున్నారు. వీటన్నిటికీ సంతకం చేసింది ఆమె మేడం. ఇంకేం చేస్తుంది పాపం? ఇప్పుడు తను తన అమ్మా నాన్నలతో ఉంది. మీరేమో పెళ్లి చేసుకున్నా వదిలించుకొని వచ్చేశారు. మిమ్మల్ని ఆ అమ్మాయి ఎక్కడని వెతుకుతుంది? మీరొచ్చి తీసుకెళ్తారని ఫోన్ చేసింది. మీరేమో తను చెప్పేది వినకుండా మీ వాళ్ళని వదిలేసి ఒక్కదానివే రా అని ఫోన్ పెట్టేశారు. కానీ తను నేను రావద్దని చెప్పలేదు కదా మేడం. అమ్మా నాన్నని వదులుకొని ఒంటరిగా నీ ఇంటి ముందు నిల్చోవాలి. ఆ అమ్మాయి అమాయకురాలు. ఎవరు ఏది చెప్తే నమ్మేస్తుంది. చదువు లేదు, జాబ్ లేదు, మీ మీదే ఆధారపడి బ్రతుకుతుంది. అలాంటి అమ్మాయిని మీరే వెళ్ళి తీసుకొస్తే అయిపోయేది కదా. వెళ్ళేవాడిని మేడం, కానీ అంతలోనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా. వాళ్ళ నాన్న కదా ఇచ్చింది. కానీ ఇన్సల్ట్ జరిగింది నాకు కదా మేడం. పనిష్మెంట్ మీ ఆవిడకా? తనేం చేస్తుందో చెప్పు. చెప్పాల్సిన వారితో చెప్పించారు, బెదిరించారు, ఏదీ అవ్వలేదు. అందుకనే కోర్టు మెట్లెక్కారు. వాళ్ళు కోర్టుకు వెళ్లారు, మీరు కోర్టుకు వెళ్లారు. కోర్టు డిసైడ్ చేస్తుంది అన్నారు. అప్పుడు 5-6 ఏళ్లు పడుతుంది. ఆ లోపు ఇద్దరికీ వయసు అవుతుంది. బుద్ధొస్తుంది మేడం. ఎవరికి? ఇంకెవరికి? మా మామకి, నా భార్యకి. వాళ్ళు కూడా అదే అనుకున్నారు, మీకు బుద్ధి రావాలని. నిజం చెప్పండి, దీనివల్ల ఎవరికైనా బుద్ధి వస్తుందా? జీవన తరంగాలు. ఇంకెంత కావాలి? పోనీ పాట లేదు, వచ్చి కూర్చుంటారు. బయలుదేరుతామండి. ముందు ఇంట్లో కొడుకుని సరి చేసుకో. అది లేదు కానీ ఊళ్ళో దేవస్థానాన్ని, దేవుళ్ళని తర్వాత ఉద్ధరిద్దు గాని. సర్లేండి, వయసులో ఉన్న అబ్బాయి అప్పుడప్పుడు ఇలా అవుతుంది, వదిలేయండి. బండి నా పేరు మీద లేదు, సన్నీ పేరు మీద ఉంది. 2 లక్షల బైక్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. దానికి డబ్బు ఎలా వచ్చిందంటే ఏం చెప్పాలి? అసలు బుద్ధుందా నీకు?
బైక్ కావాలని నా ప్రాణం తీశావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో వరుసగా. ఏమండి, రాత్రంతా స్టేషన్లోనే ఉన్నాడు. తొందరగా వెళ్ళి తీసుకురండి. ఆ, వెళ్తున్నాను కదా, తీసుకొస్తాలే. బ్యాండ్ బాజాలతో రెడీగా ఉండు. ఇంట్లోకి రాగానే దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళి చికెన్ బిర్యానీ వండి పెట్టు. ఆడు ఫ్రెండ్స్తో కలిసి బండి నడిపే వయసా ఇది? అచ్చం మీ అన్నలా తయారయ్యాడు. ఆయన గుడెనక కూర్చుని ప్యాక్ ఆడాడు, వీడు రోడ్ల మీద తిరిగి గుడిసెడు పనులు చేస్తున్నాడు. ఎక్కడికి పోతాయి మేనమాం పోలికలు? వీళ్ళ తాత పెద్ద లీడరు, గుడిని మూయించాడు. నేనేమో డొనేషన్లు కట్టి వీడిని ఉద్ధరించాలి. అది అయిపోయింది కదా, త్వరగా వెళ్దాం. 2 లక్షలతో కొన్న బైకు పోయింది. ఇప్పుడు కేసు లేకుండా చూడాలి. వాడిదేం పోయింది? మా నాన్న కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని చెప్పాడంట. ఆ ఇన్స్పెక్టర్ గాడు బాగా డబ్బులు గుంచడానికి ప్లాన్డ్ గా కూర్చునుంటాడు. అసలు ఈ జాబ్కే మంచి పేరు లేదు, వరస్ట్గా. శ్రీనివాస్ గారు, కేసు బుక్ కాకుండా ఆ ఇన్స్పెక్టర్తో మాట్లాడాలి. పదండి వెళ్దాం. పదండి. నువ్వెక్కడికి? ఇంట్లో ఉండవు. ఆ నీలకంఠం వాళ్ళు వాళ్ళ బెనిఫిట్ కోసం ఎలా యూజ్ చేసుకోవాలో తెలిసిన వాళ్ళు మిమ్మల్ని బాగా వాడుకున్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు మేడం. సరే, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. నేను కాదు, ధరణి అక్క ఇబ్బంది పడింది. కీర్తి పెళ్లి ఆగిపోయింది. ఇక బావ పరిస్థితి ఏంటో తెలీదు. క్షమించండి మేడం, నాకు వేరే ఛాయిస్ లేదు. సరే వదిలేయండి, వచ్చిన విషయం చెప్పండి. నాకు మీ నుంచి కొన్ని సజెషన్స్ కావాలి. మీరు ఈ ఉద్యోగంలో 10 సంవత్సరాలుగా ఉన్నారు, అందుకే అడుగుతున్నాను. నేను కేస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నాను, అడ్వైజ్ ఇవ్వలేను. నాకిష్టం ఉండదు కూడా. ప్లీజ్, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగండి, చెప్తాను. మేడం, రఘురామ్ మా ఇంటికి వచ్చి చెప్పాడు, బినామీల పేరు మీద ఉన్న డిపాజిట్లు నావే అని మీకు చెప్తా అన్నాడు. చెప్పాడు. ఇప్పుడు నేను 2 వైపులా ఇరుక్కుపోయాను. నన్ను ఏం చేయమంటారు మేడం? నేను ముందు నుంచి చెప్తున్నాను, ఏదైనా సరే నిజం చెప్పండి. మేడం, ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి. ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్ లేదా లాయర్ని కలవండి. నిజం చెప్పమంటారా మేడం? వాళ్ళకి ఇవ్వడానికి నా దగ్గర ఫీజు కూడా డబ్బులు లేవు. ఉన్న డబ్బులన్నీ ఫైనాన్స్ కంపెనీలోనే పెట్టాను. ఇప్పుడు అది విత్డ్రా చేయలేను. నేనుంటున్న ఇల్లు, నా భార్య నగలు అంతే నా దగ్గర ఉన్నవి. రైడ్ జరిగినప్పటి నుంచి నా భార్య షాక్లో ఉంది మేడం. ఈ టైంలో తన నగలు అమ్మలేను. ఇక ఉన్నది ఇల్లు ఒక్కటే. కేసు కోసం ఉన్న ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడుండాలి? మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. మీరే ఏదో ఒక సొల్యూషన్ చెప్పాలి మేడం. ఇక ముందు నా కేసులో ఏం జరగబోతోంది, నేనేం చేయాలో మీరే చెప్పండి. చట్ట ప్రకారం అయితే 7 ఏళ్ల ఇన్కమ్కు సంబంధించి డీటెయిల్స్ అడుగుతారు. దాని గురించి నిజం చెప్పాల్సి ఉంటుంది. నేను అడిగినప్పుడు ఎఫ్డి డిపాజిట్లకు మీకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇప్పుడు రఘురామ్ ఆ బినామీ ఎఫ్డీలు మీవే అని చెప్తున్నారు. ఈ ఆదాయాన్ని డిపార్ట్మెంట్కు అప్పుడు చూపించలేదు, కాబట్టి ఇప్పుడు చూపించాలి. ఒకవేళ ఇప్పుడు కూడా చూపించకపోతే? రఘురామ్ని పిలిచి ఇంట్రాగేషన్ చేస్తారు. అప్పుడు ఎలాగో బయటకొస్తుంది. అతను చెప్పిన వాటి ఆధారంగా ఆ డబ్బును సీజ్ చేస్తారు. కట్టాల్సిన పన్ను, దానికి వడ్డీ, దానిపై ఫైను అన్నీ కలిపివేయొచ్చు. ముందు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో అమౌంట్ ఎంతుందనేది చూస్తారు. పెనాల్టీ ఎంత కట్టాల్సి ఉంటుంది మేడం? రూల్ ప్రకారం అసెస్మెంట్ చేసి వేస్తారు. అది కడితే సరిపోతుంది. ఒకవేళ నేను దానికి ఒప్పుకోకపోతే? చట్ట ప్రకారం ఏం చేయాలో అదే చేస్తారు. ఇంకో 2 విషయాలు చెప్పకపోతే నా తప్పవుతుంది. చెప్పండి మేడం. మీరు నా ఇంట్రాగేషన్లో ఆ బినామీ ఎఫ్డీలకు మీకు
ఎలాంటి సంబంధం లేదని దేవుని మీద ప్రమాణం చేసి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మీరే ఆ ఎఫ్డీలు మీవే అని చెప్పాల్సొస్తుంది. అలా చేస్తే నా దగ్గర చెప్పింది అబద్ధం అవుతుంది కదా. దేవుడి మీద ప్రమాణం చేసి అబద్ధం చెబితే చట్టాన్ని తప్పుదోవ పట్టించారని శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఒక అబద్ధాన్ని దాచడం కోసం ఇంకో అబద్ధం. ఈ అబద్ధాల నుంచి బయటపడే మార్గమే లేదా మేడం? ముందే ఆ రూట్లో వెళ్లకుండా ఉండాల్సిందే. ఇప్పుడు రాజశేఖర్ బాబు విషయంలో ఏం చేస్తారు? రఘురాం ఈ విషయంలో నిజం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. సో మీరు నిజం చెప్పడానికి కుదరదు. మా బావకిచ్చిన 50,000 రూపాయలకు మీకు ఏ సంబంధం లేదనేది నిజం. అయితే రఘురాం దానికి ఒప్పుకోరు. కాబట్టి డబ్బిచ్చింది అతడు ఏం చెప్తే అదే నిజమవుతుంది. అప్పుడు నాపై ఇప్పించిన కంప్లైంట్ నిజమవుతుంది. దాని ప్రకారం రాజశేఖర్ గారు నా కోసమే డబ్బు అడిగారని, అందుకు మీరు రఘురాం నుంచి ఆ డబ్బు ఇప్పించారని నేను ఒప్పుకోక తప్పని పరిస్థితి. అవునా కాదా? అవును మేడం. అలా లంచం ఇచ్చినందుకు కూడా మీకు శిక్ష పడుతుంది కదా. మీరు అప్పుడు ఇవన్నీ చెప్పలేదు మేడం. వినే పరిస్థితిలో మీరు లేరు. మీకు నీలకంఠం రఘురాముల మాటలు వేదవాక్కుల్లా వినిపించాయి. ఆ టైంలో నేను ఏం చెప్పినా వినే స్థితిలో లేరు. వాళ్ళు ఏం చెప్తే అదే చేశారు. కానీ ఇప్పుడు నేనేం చేస్తే మంచిదంటారు? మీరు అడ్వైజ్ అడుగుతున్నారు. నేను ఇందాకే చెప్పాను, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా చట్టం గురించి మాత్రమే చెప్పగలను. నా ప్లేస్లో మీరుంటే ఏం చేసేవాళ్ళు మేడం? ముందు నన్ను నేను ఈ స్థితికి తెచ్చుకోను. చట్ట ప్రకారం ఇంట్లో ట్యూషన్లు చెప్పటం తప్పు. కాబట్టి దానికి చట్టం ఏం చెప్తే దాన్ని స్వీకరించాలి. శిక్ష తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తూ వెళ్తే శిక్ష పడ్డం కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు, కానీ శిక్ష మాత్రం తప్పదు. అది కూడా తప్పుల మీద తప్పులు, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పినందుకు శిక్ష ఖచ్చితంగా పెరుగుతుంది. మోసం చేయటం మీ ప్రొఫెషన్ అయితే ఇదంతా లైట్ తీసుకోవచ్చు. కానీ మీరు లెక్చరర్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి మీరు ఇవన్నీ చెయ్యలేరు. ఇప్పటికైనా నిజం చెప్పండి. ఆలోచిస్తాను మేడం. నిజం చెప్తే మీకు ప్రయోజనం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ మీ మనసుకు ప్రశాంతత ఉంటుంది. మా బావ ఈ నింద నుంచి బయటపడతారు. కీర్తి ప్రవీణ్ల పెళ్లి జరుగుతుందో లేదో కానీ ఆ ఇంట్లో కొద్దిగా బాధ తగ్గుతుంది. బాగా ఆలోచించుకోండి. జీవన తరంగాలు. చేతి నిండా డబ్బులు వచ్చేవి. ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు. పెళ్ళయింది. ఈయన నీతి నిజాయితీ గలవారు. ఆయనలో నిజాయితీగా ఉండాలంటే ధైర్యం కావాలి. సంపాదించడానికి అవకాశం లేనప్పుడు ఎవరైనా నిజాయితీగా ఉంటారు. కానీ అదే ఛాన్స్ ఉండి కూడా నిజాయితీగా ఉండడం చాలా కష్టం. అయినా కూడా ఆయన ఎప్పుడూ దారి తప్పలేదు. సత్యం దృష్టిలో నువ్వు ఒక అమాయకురాలువని, నీకేదీ అర్థం కాదని అతడి ఫీలింగ్. నేను అమాయకురాల్ని కాదు, కేవలం చదువుకోలేదు అంతే. చదువు కోసం శరీరాన్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. అలా అని ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. సరే, తను నిజాయితీపరుడు, మీ నాన్న కాదు. క్లారిటీ ఉంది కదా. ఇంకా మీ నాన్నంత పట్టుదలకు పోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే ఒకసారి అవినీతిపరుడుగా ముద్రపడ్డాక తిరిగి నిజాయితీపరుడు కావడానికి అవకాశం ఉండదు. ఒకసారి దొంగగా ముద్రపడ్డాక మంచిగా మారినా సమాజం దృష్టిలో అతను దొంగే. ఇప్పుడు మా నాన్నగారి పరిస్థితి కూడా అంతే. నాన్న మొదట్నుంచి నిజాయితీగా బతికితే ఇదే డబ్బు సంపాదించడం చేతగాని వాళ్ళ చూసేది. ఇదే సమాజం. కానీ ఇప్పుడు అదే సమాజంలో నాన్నకి స్టేటస్ ఉంది, గౌరవం ఉంది. వెనకాల ఏముందనేది నాన్నకు అనవసరం. నలుగురిలో నలుగురి ముందు బాగా బతికామా అదే నాన్నకు ముఖ్యం. కానీ సత్యం అలా కాదు. తన మనస్సాక్షి కోసం నిజాయితీగా ఉండాలనుకుంటాడు.
మీ నాన్న సమాజంలో గొప్పగా బ్రతకటం కోసం నిజాయితీని వదిలేశాడు. ఇప్పుడు కూతుర్ని వదిలేస్తే అదే సమాజానికి ఆన్సర్ చెప్పాలి. అల్లుడు తనని అవినీతిపరుడని తేల్చాడు గనక నువ్వు చెప్పినట్టు అది మీ నాన్న కాపాడుకుంటూ వచ్చిన గౌరవ ప్రతిష్టలకు మచ్చే కదా. అలా అని మా ఆయనకి ఎక్కువ సంపాదన లేదని తక్కువ మర్యాద ఇచ్చారా అంటే అలా కూడా లేదు. నా కోసం ఆఫీస్ వరకు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకున్నారు. తనకు తెలిసిన వారందరితో చెప్పించారు. కలిసిన వారందరికీ మా అమ్మాయిని అల్లుడు బాధ పెడుతున్నాడని చెప్పి కుమిలిపోతున్నారు. అలా దిగులుగా కూర్చుంటే ఇంతకాలం మా నాన్న చేసిన అవినీతి తప్పులన్నీ మర్చిపోయి ఆయనపై సానుభూతి పెరుగుతుంది. కాని తన కూతురికి పరిస్థితి తన వల్లే వచ్చిందన్న సంగతి ఆయన మర్చిపోతున్నారు. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. అలాగే నువ్వు ఎంత లోతుగా పరిస్థితుల్ని అర్థం చేసుకుంటున్నావో కూడా నాకు అర్థం అవుతుంది. కానీ తర్వాతేంటి? అదే తెలియడం లేదు. మా ఆయన మా నాన్నలో నిజాయితీ లేదని అడుగుతుంటే మా నాన్నేమో సమాజంలో నిలబడాలంటే ఎలాగైనా సరే సంపాదించుంటేనే కరెక్ట్ అని తెలియజేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఇద్దరూ ఎవరి వేలితో వాళ్ల కన్ను పొడుచుకోవాలని పోటీ పడుతూ పంతానికి పోతున్నారు. కాని ఆ కన్ను నువ్వన్న సంగతి అటు మీ నాన్న ఇటు మీ ఆయన ఇద్దరూ మర్చిపోయారు. ఇప్పుడు నేనేం చేయను? మీ నాన్నకి చెప్పు. వినరు. ఇప్పుడు నేను ఆయన మీద డిపెండ్ అయ్యాను. కష్టకాలంలో నాకు ఎవరో ఒకరి తోడు కావాలి. ఉద్యోగం లేదు. డబ్బుల కోసం ఆధారపడుతున్నప్పుడు నాకు ఫ్రీడమ్ తగ్గిపోతుంది. నేను ఎలా డేర్ చేయగలను? నా నిజాయితీ గల మొగుడికి ఇది అర్థమైతే నేను బతికిపోతాను. నా సంసారం బాగుపడుతుంది. లేదంటే లేదు. కానీ సత్యం అలా అర్థం చేసుకోవాలంటే తగ్గాలి. కానీ నిజాయితీగా ఉన్న సత్యం వెనక్కి తగ్గడు. అవినీతిపరుడైన మామకే అంతుంటే ఏవీ చెయ్యని వాడికి రోషం ఇంకా ఎక్కువ ఉంటుంది. మీరు దానిపై ఆజ్యం పోసేలా మీ పెళ్లినాటి ఫర్నిచర్ కోసం వెళ్దామంటున్నారు. దీన్ని మనం జరగకుండా చేయలేమా? ఆపమని ఎవరికి చెప్పగలను నేను? నా చేయి దాటిపోయింది. నా మాట ఎవరు వింటారిప్పుడు? అయితే మీ బంధం తెంచుకున్నట్టేనా? తెలీదు. నాన్నకి తను బతికిన బతుకు తప్పంటే ఆయన అస్సలు ఒప్పుకోరు. కాబట్టి కూతురుగా నేను బలవుతున్నాను. శిక్ష నాకు. ఈ సమాజానికి కారణం తెలిస్తే తెలియనివ్వు పోయేదేముందంటున్నారు. మా నాన్న పశ్చాత్తాపడితే మా పెళ్లి నిలబడుతుంది. నేనంటే మా నాన్నకు చాలా ఇష్టం. తనకంటే కూడా నన్నే ఎక్కువ ఇష్టపడతారు. అంతిష్టం నేనంటే. ఇక నా భర్త నేను వెతుక్కున్నవాడు కాదు. తనే వచ్చి చూసి నచ్చిందని చెప్పి పెళ్లి చేసుకున్నారు. తనని నమ్మి నేను సరే అన్నాను. కనీసం అది గుర్తు తెచ్చుకొనైనా నా కోసం వెనక్కి తగ్గొచ్చు కదా. లేకపోతే నాన్న నన్ను అంత ప్రేమిస్తున్నప్పుడు నా జీవితాన్ని గెలిపించడానికి ఒక్కసారి ఓడిపోవాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గితే తప్ప, వాళ్ళ మనసులు కరిగితే తప్ప నా కాపురం నిలబడుతుంది. లేదంటే లేదు. సాక్షిగా మీరు అక్కడికి వస్తున్నారు కదా. నాకొక సహాయం చేస్తారా? చెప్పు. ఇది పెళ్లిలో పెట్టిన సామాన్ లిస్టు. ఇది ఆయనకివ్వండి. అన్ని సామాన్లు ఒకచోట పెట్టుంచమని చెప్పండి. రేపు మా నాన్న సామాన్ల కోసం వచ్చి హడావుడి చేయాలని చూస్తాడు. చుట్టుపక్కల వాళ్ళు వినేలా ఆ సామాన్లేవి ఈ సామాన్లేవి అని అరిచి గొడవ చేయాలని చూస్తాడు. అలా చేస్తే మా ఆయన పరువు పోయి బుద్ధొస్తుందనుకుంటాడు. కానీ పోయేది నా పరువు. అవమానం కూడా నాకే. భార్యాభర్తల విడాకుల గొడవంటే గోడకి అటుపక్క ఇటుపక్క ఉన్నవాళ్లే కాదు, వీధి వీధంతా వచ్చి చేరతారు. వాళ్ల ముందు నేను నా ముఖం ఎక్కడ దాచుకోను?
కోపంగా ఉన్న మా నాన్నకి ఇవేవి అర్థం కావు. మా నాన్న ఫర్నిచర్ కోసం వచ్చే ఉద్దేశం మా ఆయనకి తెలిసుండదు కాబట్టి ఆయన మీరిచ్చిన సామాన్లు ఎక్కడున్నాయో వెతికి తీసుకెళ్ళండి అని నిదానంగా ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య నలిగిపోయేది నేను, పరువు పోయేది నాకు. ఒక అమ్మాయి బాధ ఇంకో అమ్మాయి అర్థం చేసుకుంటుందనే నమ్మకంతో హెల్ప్ అడుగుతున్నాను. రేపా ఫర్నిచర్ తీసుకుని వెళ్లకుండా నేను ఆపలేను. కానీ మా ఆయన ఇంటి దగ్గర మా నాన్న ఎక్కువ షో చేయకుండా ఉండాలంటే ఈ లిస్ట్ మా ఆయనకివ్వండి ప్లీజ్. అలా చేస్తే అనవసరంగా రాద్ధాంతం లేకుండా త్వరగా ముగిసిపోతుంది. బాయ్ కళ్యాణ్. బాయ్ దేవిక. ఏయ్ దేవిక, దేవిక బ్యాగ్ వదిలేసావు. దేవిక, 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 దేవిక. అమ్మా! కళ్యాణ్, 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 ఏమైంది కళ్యాణ్? నీకు బ్యాగ్ ఇవ్వాలన్న తొందరలో చూసుకోకుండా పడిపోయాను. ఓ గాడ్, ఐఎమ్ సారీ కళ్యాణ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కళ్యాణ్, హాస్పిటల్కి వెళ్దాం పద కళ్యాణ్, పద. నో దేవిక, నథింగ్ టు వరీ. నో కళ్యాణ్, వీ హ్యావ్ టు గో, పద. జీవన తరంగాలు. నేను ఎక్కడ సైన్ చేయాలో చెప్పండి, చేసి వెళ్తాను. కూర్చోండి. సత్యం, సైన్ చేశాను. ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తారనుకోలేదు. బయటికి వెళ్ళి ముఖం చూపించాలంటే చాలా అవమానంగా ఉంది. నేను వెళ్తున్నాను. మీరు చేసిందేం బాలేదు సత్యం గారు. ఏం జరుగుతోంది? ధృతరాష్ట్రుడు గాంధారిని అడిగినట్టు అడుగుతున్నారేంటి? నేను మీ పక్కనే ఉన్నాను కదా, ఒక్క నిమిషం ఆగండి. తల్లి కూతుళ్ళు వెళ్ళిపోయారు పాపం. దేవిక మేడము, లాయరు, వెళ్ళిపోయారు. సత్యం లోపలికెళ్ళి తలుపులేసుకున్నాడు. మరి శ్రీనివాసు ఆ సామాన్లంతా ఎక్కించి సర్ది కట్టిస్తున్నాడు. ఈ పెళ్లి సామాన్లకి కట్టు గట్టుగానే కట్టిస్తారు, కానీ అదే రేపు బిడ్డ మెడలో వేసిన 3 ముళ్ళ బంధాన్ని వీక్ చేస్తుంది. అయినా త్వరగా ముగించకుండా ఏంటిది? ఇదిగో వెళ్ళా పేపర్ తీసుకురా, సంతకం పెట్టిస్తాను. నేను పోలేనయ్యా, నాకు అవమానం. నీకెందుకు అవమానం? మాలాంటి చిన్నవాళ్ళకే ఇలాంటివంటే అవమానం. దగ్గరికి వెళ్తే కాపురంలో చిచ్చు పెట్టిన పాపం నాకు కూడా అంటుకుంటుంది. మీలాంటి పెద్దోళ్ళు పెళ్లి పెటాకులైతే పటాకులు కాల్చి పండగ చేసుకుంటారు, మాతోడు కాదయ్యా. నువ్వు బలేవాడు జోజో. పెళ్ళి స్వర్గంలో నిర్ణయిస్తారంటారు, మరి విడాకులేమైనా ఈ నీలకంఠం ఫామ్ హౌస్లో నిర్ణయిస్తారా? లేదు కదా. ఎవరి కర్మకు ఆళ్లే బాధ్యులు. సరే, బండి ముందు పోని. శ్రీనివాస్ గారు, ఇలా రండి.
ఏంటి శ్రీనివాస్ ఇలా చేశావు? ఇంత చేశాక సంసారం మళ్ళీ అతుకుద్దా? సామాన్లు కావాలంటే వెళ్ళి మళ్ళీ కొనుక్కోవచ్చు, కానీ సంసారం అలా కాదు కదా. నాకు చాలా బాధ కలిగిందే. మేడం, దేవికా మేడం, ఎందుకొచ్చారు మీరు? మీతో మాట్లాడడం, మిమ్మల్ని చూడడం కూడా నాకు ఇష్టం లేదు. నేను బిజినెస్ను కాపాడుకోవడానికి ఎన్నో పనులు చేస్తుంటాను. అందులో తెలుసో తెలియకో తప్పులు జరుగుతూనే ఉంటాయి. అందుకని మనిషిని ఎందుకు ద్వేషిస్తుంటారు? మీరింకా మనిషి అనే సంగతి గుర్తుందా? పచ్చి అవకాశవాది మీరు. ఏదైనా పనుంటే ఆఫీస్కి రండి. మేడం, ఇది కొంచెం పర్సనల్ విషయం. అది ఏదైనా సరే ఆఫీసులోనే మాట్లాడండి. ఇది మీ అక్క ధరణికి సంబంధించిన విషయం. సరే రండి, కూర్చోండి. చెప్పండి. మీ అక్క ధరణి ఇంటి డాక్యుమెంట్స్ పెట్టి మహేష్ నా దగ్గర అప్పు తీసుకున్నాడు. అవును. చిన్న సమస్య, మహేష్ 2 నెలలుగా ఇన్స్టాల్మెంట్ కట్టట్లేదు. వడ్డీ పెరిగిపోతుంది. మాకు వేరే చాయిస్ లేదు. షూరిటీగా ధరణి ఇల్లు పెట్టింది. అదేంటి? అప్పిచ్చింది మహేష్కి, జీతం వస్తుంది కదా. వచ్చే జీతం అటాచ్ చేయాలంటే చట్ట ప్రకారం వెళ్ళాలి. అది కొద్దిగా లెంత్ ప్రాసెస్. 2 నెలలు ఈఎంఐ కట్టకపోతే ఈ కేసు వేయడానికి కుదరదు. రికవరీ పెండింగ్ అవుతున్న కొద్దీ మీకు మంచిదే కదా. అప్పు వడ్డీ రెండూ పెరిగితే ఆ ఆస్తిని మీరే టేక్ ఓవర్ చేసుకోవచ్చు. అది మీకు అలవాటే కదా. నాకు అంత ఆశ లేదు. బతకడం కోసం ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు. నేను ఈ పని చేస్తున్నాను, అందరిలాగే నేను బతుకుతున్నాను. కాకపోతే నాది ఫైనాన్స్ కంపెనీ కాబట్టి అన్నిసార్లు నేను ధర్మప్రభుని అనిపించుకోలేను. అది వదిలేయండి. మీ ధర్మ అధర్మాలు, పాపపుణ్యాల గురించి నాకనవసరం. అయినా తాకట్టు పెట్టిన వాళ్ళు అప్పు కట్టకపోతే ఇల్లు స్వంతం చేసుకోవడానికి కోర్టుకు వెళ్ళాలి. అప్పుడు కోర్టు అప్పు తీసుకున్న మహేష్ ఆ అప్పు తీర్చాలి అని చెప్తుంది. ఇక ఈ ఇష్యూ ధరణి ఇంటి వరకు రాదు కదా. ఫైనాన్స్ కంపెనీలు ఇచ్చే అప్పులు లీగల్గా రికవరీ చేయడం కష్టం. అందుకు మేము అప్పు ఇచ్చేటప్పుడు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకుంటాం. దాంతోపాటుగా సేల్ అగ్రిమెంట్ కూడా రాయించుకుంటాం. అందులో మేము ఇచ్చే డబ్బులు అప్పుగా కాదు, వాళ్ళు తాకట్టు పెట్టిన ఆస్తిని మాకు అమ్ముతున్నట్టుగా అగ్రిమెంట్ చేయించుకుంటాం. వాళ్ళ అప్పు తిరిగి చెల్లిస్తే ఓకే, లేకపోతే ఇచ్చిన డబ్బుల కింద ఆ ఆస్తి మాదవుతుంది. మంచిదే కదా మీకు. పక్క వాళ్ళ ఆస్తులు ఆక్రమించుకోవటం, వాళ్లను పడగొట్టి సంతోషపడటం. మరి ఇంకేంటి, మళ్ళీ మీదే పై చెయ్యి. అయినా కూడా అలా చేయకుండా మా కుటుంబం బాగుకోరి ఇదంతా నాకు చెప్తున్నారా? మెప్పు కోసం కాదు, ధరణి ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు అన్యాయంగా పోగొట్టుకోకూడదు అని. పాపం మీరు టెన్షన్ పడుతున్నట్టున్నారు, అంతే కదా? కూతురు పెళ్ళాకపోతే, భర్త కష్టాల్లో ఉన్నాడు. ఇక ఇల్లు కూడా పోతే రోడ్డు మీదకి వచ్చేస్తారు. రానిలేండి, పొరపాటు అవుతుంది. అవును, మీరు ఏ పొరపాటు కావాలని చెయ్యరు. మీకు ముప్పొచ్చిందని తప్పించుకోవటానికి నేను డబ్బడిగానని నింద వేశారప్పుడు. ఇప్పుడు అక్క ఇంటిపై అప్పు వసూలు కాకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటారు. కాకపోతే నాకు మాట చెప్పి చేస్తే మీది పొరపాటు కాదు. అప్పు వసూలు చేయడానికి ఇంకో మార్గం లేక అలా చేశారని నేను నమ్మాలి.
రేపటినాడు మీరు నాకు టార్గెట్ అవ్వొద్దనే భయంతో చెప్తున్నారా? మీ విషయంలో నేను జోక్యం చేసుకోకుండా ఉండాల్సిందే, కానీ పరిస్థితుల వల్ల కొన్ని తప్పులు చేయాల్సి వచ్చింది. అయితే సరిచేసుకోండి. సరి చేసుకోవడానికి చూస్తే శిక్ష అనుభవించాలి. అంత భయం ఉన్నవాళ్లు తప్పులు చేయకూడదు, కానీ అలా ఉండలేరు. శిక్ష తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తారు. చట్టం ఉన్నా కూడా దాన్నుంచి ఈజీగా తప్పించుకోవచ్చనే ఓవర్ కాన్ఫిడెన్స్. అసలు శిక్ష పడుతుందనే భయం ఉంటే కదా మీకు. ఓకే, నాకు టైం అవుతుంది. ఇంటి వరకు వచ్చి విషయం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. జీవన తరంగాలు హాయ్ అండి. హాయ్ మహేష్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరెలా ఉన్నారు? మీ మామ్ ఎలా ఉంది? షీస్ ఫైన్. ఇందాక లోపల మీరు దేవికతో మాట్లాడుతూ ఉంటే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక బయట ఆగిపోయాను. అవునా? అన్నట్టు దీప మీ గురించి చెప్పింది. మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. బట్ టుడే ఇట్ ఫైనలీ హ్యాపెన్. మనం అనుకుంటే అన్నీ జరిగిపోవు. దేనికైనా టైం కలిసి రావాలి అంతే. కరెక్ట్గా చెప్పారు. కానీ మా ఇంటి గృహప్రవేశం టైంకి మీరు ఇంకెక్కడికి రాలేదు. వచ్చిండుంటే మా ఫ్యామిలీ మొత్తాన్ని పరిచయం చేసేవాడిని. పిలవాలనుకుంటే ఇప్పుడైనా పిలవచ్చు. అందరినీ పరిచయం చేయొచ్చు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ ఒక పిలుపు దూరం అంతే. మీ ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ మా నుంచి మీకు పిలుపు రాకపోవడం కారణం వెనక నీలకంఠం ఉన్నాడు. మీ ఫ్యామిలీ మ్యాటర్స్ని అతనెలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? ఆల్రెడీ చేశాడు, ముందు ముందు కూడా చేస్తాడు. ఎందుకంటే నీలకంఠం ఆస్తుల మీద కమిషనర్ గారు రైడ్ చేశారు కదా. ఆ కక్షతోనే చెక్ విషయంలో మా నాన్నను అడ్డు పెట్టుకొని పిన్నిని తన కంట్రోల్లోకి తీసుకోవాలని చూస్తున్నాడు. దేవిక అంటే నిప్పు. తను ఎవరి బెదిరింపులకి భయపడదు. అఫ్కోర్స్ మా పిన్ని గురించి నాకు తెలీదా? కానీ నీలకంఠ నెట్వర్క్ చాలా పెద్దది. రఘురాన్ లాంటి ఎంతోమంది నీలకంఠ చెప్పు చేతుల్లో ఉన్నారు. వాడెప్పుడెప్పుడు పిన్ని మీద ఎలా రివెంజ్ తీర్చుకోవాలని వెయిట్ చేస్తున్నాడు. కొంచెం కేర్ఫుల్గా ఉండమని పిన్నితో చెప్పండి. కేర్ఫుల్గా ఉండే విషయంలో దేవికకి ఒకరు చెప్పాల్సిన పనిలేదు. తనెప్పుడు అందరి మూమెంట్స్ మీద నిఘా పెట్టే ఉంటుంది. కానీ నీలకంఠం మా ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. ఆ విషయంలో మేము వారిని డిఫెండ్ చేయలేకపోతున్నాం. ఇప్పటివరకు పెట్టిన ఇబ్బందులు చాలా అన్నట్టు ఇప్పుడు నా జాబ్కే ఎసరు పెట్టాడని తెలిసింది. ఆ జాబ్ ఎప్పటివరకు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియట్లేదు. అలా అని ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకు మహేష్. నీలో టాలెంట్ ఉంటే జాబ్ ఎక్కడికి పోదు. బీ పాజిటివ్. పాజిటివ్గా ఉండలేని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు చేసిన జాబ్లో గ్రోత్ లేదు, వచ్చే ఇన్కమ్ దేనికి సరిపోవట్లేదు. పోనీ వేరే చోట జాబ్కి ట్రై చేద్దామని అనుకుంటే వెళ్ళిన ప్రతి చోటే నిరాశ ఎదురవుతుంది. మహేష్, నువ్వు ట్రై చేస్తూ ఉంటే ష్యూర్గా మంచి జాబ్ దొరుకుతుంది. ప్రయత్నం ఆపొద్దు. అవకాశం ఉన్న చోట నీలకంఠం అడ్డుపడి నాకు జాబ్ రాకుండా చేస్తాడేమోనని డౌట్గా ఉంది. ఒకరు కావాలని మన పనికి అడ్డుపడుతున్నప్పుడు మనం ఎంత ట్రై చేసినా నో యూస్. అంటే దేవిక మీకు రిలేటివ్ అవడం వల్లే నీలకంఠం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని నీకు డౌట్ ఉందా? ఎస్. పిన్ని సిన్సియర్గా డ్యూటీ చేస్తుందని గర్వపడాలో, తన వల్ల మాకు కష్టాలు వచ్చాయేమోనని డౌట్ పడుతున్నందుకు బాధపడాలో తెలియట్లేదు. అనుమానాలు అయిన వాళ్ళని దూరం చేస్తాయి మహేష్. ఆధారాలు లేకుండా ఏ విషయాన్ని నమ్మకూడదని నీకు కూడా తెలుసు కదా. నా ఎక్స్పీరియన్స్లో నీలకంఠం లాంటి వాళ్ళని ఢిల్లీలో చాలామందిని చూశాను. నీలకంఠం నుంచి దేవికకి గాని తన ఫ్యామిలీకి గాని ఎలాంటి ఆపద రాకుండా నేను కాపలా కాస్తాను. మీకొచ్చే కష్టం ఏదైనా ముందు నన్ను దాటుకునొచ్చేలా అడ్డు నిలబడతాను. మహేష్, వాడి గురించి నువ్వేం భయపడకు. ఎవ్వరిని అనుమానించకు, ఓకేనా? థ్యాంక్స్ అండి. మా కష్టాన్ని మీ కష్టంలా ఫీల్ అవుతున్నారు. మీలాంటి మంచి మనసున్న మనిషి మా ఫ్యామిలీలోకి వచ్చారని తెలిసాక చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మహేష్, దేవిక నా మనిషి అయినప్పుడే మీరంతా కూడా నా వాళ్ళు అయిన వాళ్ళు అయ్యారు.
ఇంకొక విషయం, త్వరలోనే నీ ప్రొఫైల్కి తగ్గ జాబ్ని కూడా చూస్తాను. బీ హ్యాపీ. వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తాను. దీప వెయిట్ చేస్తుంది. టేక్ కేర్. నేను హాస్టల్లో ఉంటాను. కొడితే 32 పళ్ళు రాలిపోతాయి. నీకేం తక్కువైందిరా వరుసగా? అన్నీ ఎక్కువే వరస్ట్గా. అసలు నిన్ను ఏమండి ఆగండి. వరే కాసేపు సైలెంట్గా ఉండు. నాన్న మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు చెప్తే ఏం లాభం? బుద్ధి లేదే నీకు? నాశనం చేసేవాణ్ణి. కూర్చోంటే కూర్చోవాలి, లేమ్మంటే లేవాలి, చెప్పినట్టు వినాలి. ఇప్పుడు చూడు, నాకే ఎదురు మాట్లాడుతున్నాడు. మీకు భయపడి ఈ వయసులో కూడా ప్యాంట్లో పోసుకుంటున్నాను. అదందరికీ గొప్పగా చెప్పుకొని తిరగండి. నా కొడుక్కి నేనంటే హడులని. నువ్వు నోరు మూసుకుంటావా లేదా? ఊరికి ఉండరా. సన్నీ కాసేపు మాట్లాడకు. ఏమండి వాడికి ఇక్కడ ఉండడం ఇష్టం లేదంట. హాస్టల్లో చేర్పించండి. హాస్టల్కి ఎందుకు వరస్ట్గా? ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇంత విశాలమైన ఇల్లు, సపరేట్ ఏసీ రూమ్ వాడికి, దానికి అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ ఉన్నాయి. ఇంకేం కావాలి వీడికి? ఏం తక్కువైందిరా నీకు? నాకిక్కడ ఉండటం ఇష్టం లేదు. ఆహా, అదే ఎందుకు? రీజన్ చెప్పు. మీరు అమ్మని నోటికొచ్చినట్టు తిడుతున్నారు. రేయ్, ఇది నా భార్య. పిచ్చోడే వీడు, పిచ్చి. లేకపోతే నేను నిన్ను మాట అంటే వీడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి వరస్ట్గా? నేనే మీ అమ్మనంటే తనే పుట్టింటికి వెళ్ళదు కూడా. ఎందుకంటే తనని నేను అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్య. కానీ ఆమె నాకమ్మ. హే, అందుకని అలా నవ్వకండి. అమ్మని మీరు నోటికొచ్చినట్టు అంటే నాకు కోపం వస్తుంది. కోపం 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 వస్తుంది నీకు. విన్నావే? రేయ్, నా భార్యతో నేనెలా ప్రవర్తించాలో వీడు చెప్తే వినాలి నేను. ఎరా, నీ దగ్గర నేర్చుకోవాలా నేను? వినకపోతే వదిలేయండి. మీకు చెప్పిన అర్థం కాదులేండి. చెప్పరా, చెప్పు, నాకు అర్థమవుతుంది. చెప్పు, ఎలా ఉండాలి? నా భార్యతో నేను ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి చెప్పు. ఆమె నాకు అమ్మ. నేనేమి చిన్నపిల్లోని కాదు. నా ముందు అమ్మని పిచ్చిదానా, తెలివి తక్కువ దానా, మెంటల్ అని పిలవడం ఏంటి? అంత చీప్గా ట్రీట్ చేస్తే భరించడం నా వల్ల కాదు. ప్రతిరోజు రాత్రులు తాగి వస్తే మీకోసం వెయిట్ చేస్తూ కూర్చుంటుంది. అంటే మీ ఒక్కరిదే లైఫా? అమ్మది లైఫ్ కాదా? అమ్మకు మీరు వచ్చే వరకు నిద్ర ఆకలి ఉండకూడదా? మీరు తిన్నాకే లేట్ నైట్ తినాలి. అమ్మకు అంత కర్మేం పట్టలేదు. రే, తను నా భార్యరా, నా కోసం వెయిట్ చేస్తుంది. సన్నీ నాకు అలవాటైంది లేరా. మిమ్మల్ని అలా చూస్తుంటే నాకు బాధేస్తుందమ్మా. నాకు మీలాగా పడి ఉండటం అలవాటు కాలేదు. మిమ్మల్ని అలా అంటుంటే చూస్తూ ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే రాత్రి ఇంటికి రావాలంటే మనసే ఉండదు. నేను ఎంతో ఊహించానురా, నా కొడుకు ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, ఎంతో సాధిస్తాడని. చాలా అనుకున్నాను. నాకు గొప్ప పేరు తీసుకొస్తాడనుకున్నాను. కానీ ఎక్కడ్రా, అంతా నా కర్మ. నా మనసులో కూడా అలాగే ఉంది. మా నాన్నతో నేను అలా గాల్లో తెలిపేంత అపేక్షంతో గడపాలని నాకు ఉండేది. కానీ మీరు ఆ రేంజ్లో లేరు. చీప్గా బిహేవ్ చేస్తున్నారు. జీవన తరంగాలు మళ్ళీ మనిద్దరం కలుసుందాం. దయచేసి ఒప్పుకో దేవిక. కాదనుకో.
దేవిక, నిన్ను నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. ఒప్పుకో దేవిక, ప్లీజ్. ఇది నా చివరి కోరిక అనుకుని క్షమించు. ఇవి రమ్య కోసం తెచ్చాను. దేనికి? రమ్యని దత్తత తీసుకోవాలంటే మనిద్దరం కలిసి ఉండాలని మాస్టర్ నాతో చెప్పారు. అందుకే ఇష్టంతోనే ఇవి కొన్నాను. జ్యూసులు కాఫీలు అందించడానికి నువ్వేమీ ఇంటి జీతం తీసుకునే పని మనిషివి కాదు. ఈ ఇంట్లో మేమెంతో నువ్వు కూడా అంతే. కళ్యాణ్ మంచిగా మారాడు అనడానికి ఒకటి కాదు, రెండు కాదు, చాలా సందర్భాలున్నాయి. ఇవన్నీ చూశాక కూడా కళ్యాణ్ మారాడని ఇంకా నమ్మకపోతే అర్థం లేదు. కళ్యాణ్కి నేనింక దూరంగా ఉండాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఏంటి కళ్యాణ్, చాలా హుషారుగా ఉన్నావు? అవును దేవిక, ఈరోజు మా బాస్ మనోడి బర్త్డే ఉంది. ఈ వంటలన్నీ ఆపేయి, డిన్నర్ అక్కడే చేద్దాం. లే, గెట్ రెడీ, త్వరగా రెడీ అవ్వు. నేను రాను కళ్యాణ్, మీరు వెళ్ళండి. రావట్లేదా? డోంట్ సే లైక్ దట్. నేను వాళ్ళకి ఫెయిర్గా వస్తామని మాటిచ్చాను. యు షుడ్ కమ్ దేవిక. ఆర్డర్ వేస్తే ఎలా కళ్యాణ్? అది పిల్లల ఫంక్షన్. మనం వెళ్తే ఎవరైనా సరే మీ పిల్లలు ఎక్కడ అని క్వశ్చన్ చేస్తారు. నేనేమని ఆన్సర్ చెప్పాలి? చెప్పు కళ్యాణ్. పెళ్ళై 8 సంవత్సరాలైనా సరే మేమింకా పిల్లల్ని ప్లాన్ చేసుకోవటం లేదని చెప్పమంటావా? లేదంటే అసలు పిల్లలంటేనే మాకు చిరాకు, అందుకే పిల్లల్ని కనటం లేదని చెప్పమంటావా? ఏమని ఆన్సర్ చేయమంటావో నువ్వే చెప్పు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ దేవిక? అక్కడ మనల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండరు. నువ్వు అన్నెసరిగా డిబేట్ చేయకు. ఇలాంటి విషయాలను మగవాళ్ళను అడగకపోవచ్చండి, కానీ ఆడవాళ్ళని అడుగుతారు. నేను ఆన్సర్ చేయలేకపోతే నాలో ఏదో లోపం ఉందని అనుకుంటారు. లేదంటే పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టకుండా ఎందుకుంటారు? దేవిక గొడ్రలై ఉంటుందని రూమర్స్ క్రియేట్ చేస్తారు. అన్నీ నువ్వే ఇమాజిన్ చేసుకుంటావా? ముందు రెడీ అవ్వు, వెళ్దాం. ఇది ఇమాజినేషన్ కాదు కళ్యాణ్. ప్రాక్టికల్ గా జరగబోయేది చెప్తున్నాను. పర్టిక్యులర్ గా ఈ విషయంలో మగాళ్లను ఎవ్వరూ కూడా పిల్లలు ఎందుకు లేరని అడగరు, నన్ను అడుగుతారు. వాళ్ళు ఊహించుకున్న ప్రశ్నలతో ఊహించని విధంగా అడుగుతారు. ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాగేలా చేస్తారు. ఆన్సర్ చేయలేకపోతే నాదే లోపమని వాళ్ళే డిక్లేర్ చేసి న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. గొడ్రాలన్న బిరుదుని అంటగడతారన్న విషయం నీకు తెలీదు, కానీ నాకు తెలుసు. పెళ్ళైన ఏ అమ్మాయి అయినా అమ్మ అని పిలిపించుకోవాలని ఎన్నో కలలు కంటుంది. నాకు కూడా నా బిడ్డను ఎత్తుకొని చందమామను చూపిస్తూ గోరు ముద్దలు తినిపిస్తూ చందమామ రావే జాబిలి రావే అని జోలపాటలు పాడాలని, బిడ్డ ఏడిస్తే గుండెలకు హత్తుకొని లాలించి నిద్రపుచ్చాలని ఉంటుందండి. అది మీకు అర్థం కాదు, అర్థం చేసుకోలేరు కూడా.
స్టాప్ ఇట్ దేవిక. పిల్లల గురించి నా స్టాండ్ ఏంటో నీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నాకు ఈ ఏజ్లో పిల్లలొద్దు. పిల్లలు పుడితే ఇంట్లో ప్రశాంతత పోయి ఏడుపులు కేకలు, ఎప్పుడూ ఇరిటేషన్ తెప్పిస్తుంటారు. 24 అవర్స్ ఫోకస్ మొత్తం మన మీద కాకుండా వాళ్ళ మీద పెట్టాల్సి వస్తుంది. నాకిష్టం లేదు దేవిక. పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి సర్వెంట్లా ఉండిపోవాలి. వాళ్ళ మూతి తుడవాలి, స్నానం చేయించాలి. వాళ్ళ నిద్ర కోసం మనం నిద్ర మానుకొని జాగారం చేయాలి. ఇదంతా స్టూపిడ్గా అనిపించట్లేదా? రేపు ఉంటామో ఈరోజే పోతామో గ్యారెంటీ లేని లైఫ్ మంది. ఉన్న కొద్ది రోజులైనా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ గడపాలన్నది నా మోటో. ఎక్స్ట్రా లగేజ్ తగిలించుకుని లైఫ్లో ముందుకు వెళ్లకుండా ఉన్న చోటే ఉండాలనేది నీ మోటో. ఇలా చెప్తూ ఎన్ని సంవత్సరాలు పోస్ట్పోన్ చేస్తావు? మన బ్యాంక్ బ్యాలెన్స్ స్ట్రాంగ్ అయ్యే వరకు. ఇక మనం ఎంజాయ్ చేయడానికి ఏది మిగల్లేదు అన్నంత వరకు. అప్పుడు నీ కోరిక తీరుతుంది. అండర్స్టాండ్? పిల్లల్ని కనడానికి ముందు కరెన్సీ కట్టలు పెంచడం ఎలాగో నేర్చుకో. పిల్లలు లేకుండా బతికేయచ్చు, కానీ కరెన్సీ లేకపోతే బతకలేం. మూడు మొత్తం స్పాయిల్ చేశావు.